సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసినిగా మారాలనుకుంది. కుటుంబీకుల అనుమతితో సన్యాసం స్వీకరించాలని నిశ్చయించుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేటలో నివాసం ఉండే ట్వింకిల్ కామార్దార్ జైన సన్యాసం స్వీకరించారు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ఆమె జైన మత గురువు రామ్లాల్ బోధనలకు ఆకర్షితురాలై సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంప్రదాయబద్ధంగా చందన మండప పూజా క్రతువును ప్రారంభించారు. జైన భగవతి దీక్షా మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా భక్తి గీతాలతో ప్రధాన వీధులు మారుమ్రోగాయి. మధ్యప్రదేశ్లో జరగనున్న మహాభినిక్షణ అనంతరం ట్వింకిల్ జైన సన్యాసిగా మారనున్నారు. శోభాయాత్రలో ఆమె కుటుంబీకులు, బంధుమిత్రులతో పాటు జైన మతస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ శోభాయాత్రలో పాల్గొని ప్రసంగించారు. విశ్వాన్ని కుటుంబంగా భావిస్తే భావబంధాల చక్రంలో చిక్కుకున్నామనే విషయాన్ని యువత తెలుసుకోవాలని, తద్వారా మానసికంగా ఎటువంటి ఇబ్బంది రాదని ట్వింకిల్ నిరూపిస్తున్నారని అన్నారు. సన్యాసినిగా మారుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. आज जो ये महोत्सव हो रहा है, दीक्षा महोत्सव, ये पहला महोत्सव है हमारे आदिलाबाद नगरी में। जैन दीक्षा प्रथम दीक्षा हो रही है और ये दीक्षा मैं अपने को सौभाग्य समझती हूँ कि मुझे ये दीक्षा ग्रहण करने का अवसर मिला। और ये दीक्षा एक दिन या 2 दिन की नहीं, लेकिन पूरे जीवन भर की है। ये दीक्षा मैं इसीलिए ग्रहण कर रही हूँ ताकि मैं पूर्ण अहिंसा का पालन कर सकूँ। पूर्ण अहिंसा का पालन इस संसार में रहकर नहीं किया जा सकता। डग डग पर हमें पाप करने पड़ते हैं और उसी पाप से छुटकारा पाने के लिए, सभी मोह के बंधनों से छूटने के लिए अपने कर्म